భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. జిల్లాలో 14 మంది మావోయిస్టులు లొంగిపోయారని, వారికి పునరావాసం కల్పిస్తామన్నారు ఎస్పీ రోహిత్ రాజ్. మిగిలిన నాయకులు కూడా లొంగిపోవాలని ఎస్పీ కోరారు. లొంగిపోయిన వారికి పునరావాసం కల్పిస్తామన్నారు జిల్లా ఎస్పీ. మిగిలిన నాయకులు కూడా జనజీవన స్రవంతిలో కలవాలని ఎస్పీ కోరారు. ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుందన్నారు. ఒకవైపు ఎన్కౌంటర్లో అదేవిధంగా సరెండర్స్ అండ్ అరెస్ట్ల మీద కూడా ప్రత్యేక దృష్టి సారించింది. మనం 2024 నుంచి కూడా చూసుకుంటే ఇప్పటి వరకు 64 మెంబర్స్ని మనము అరెస్ట్ చేయడం జరిగింది. వివిధ కేసులలో చెర్ల, దుమ్ముగూడెం, కరికగూడెం, మేడుల బయారం లిమిట్స్లో రిజిస్టర్ అయిన కేసెస్లో 64 మెంబర్స్ని మనం అరెస్ట్ చేసాం. అదే కాకుండా సరెండర్స్ విషయానికి వస్తే కూడా 2024 నుంచి యాజ్ అ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఎస్పీగా కూడా ఇంకా ఎవరైతే ఉన్నారో లైక్ యూజీ క్యాడర్లో అండర్ గ్రౌండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ముందుకు రావాలి. అంతేకాకుండా మన భద్రాద్రి కొత్తగూడెం ఏఎస్ఆర్, అదేవిధంగా తెలంగాణ స్టేట్ కమిటీ ఎవరైతే దామోదర్ కావచ్చు, ఆజాద్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఇంకా ఎవరైతే లీడర్స్ సోకాల్డ్ సీక్రెట్ మావోయిస్ట్ లీడర్స్ ఇంకా అజ్ఞాతంలో ఉన్నారు వాళ్ళందరికీ కూడా మీరు ఏదైతే ఐడియాలజీ తోటి